ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉద్దేశించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్ల యావత్ భక్తులు, అలాగే టీటీడీ బోర్డు కమిటీ మెంబర్స్, టీటీడీ ఉద్యోగస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్దేశించి అంత బిగ్ అప్డేట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా విషయంలోకి వెళ్తే, నిన్నటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల వచ్చి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ రోజున టీటీడీ బోర్డు కమిటీ మెంబర్స్తో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలల బట్టి టీటీడీలో ఈ బోర్డు కమిటీలో కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. ఒకరంటే ఒకరే పడట్ల. చైర్మన్ అంటే కింద స్థాయి ఉద్యోగస్తులు పడతలా, చైర్మన్ అంటే వాళ్ళు చెప్పే ఆదేశాలు సరిగ్గా జారీ చేయట్లా, వాళ్ళకి కొన్ని వ్యత్యాసాలు రావడంతో దానివల్ల మొన్న ఏం జరిగింది, తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు. ఇలా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళు మందలించారు. అప్పట్లో కొంతమంది సస్పెండ్ చేశారు. అలాంటివి తలెత్తకుండా ఈ రోజున బోర్డు కమిటీలో ఉన్నటువంటి ఈ లూప్ హోల్స్, ఈ లూప్ లోపల ఏమైనా ప్రతి దాన్ని కూలంకుశంగా పరిశీలించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. అయితే ఇది కాకుండా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే జీవో నెంబర్ 24. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను ఉద్దేశించి జీవో 24ని జారీ చేశారు. ఆ జీవో 24లో ఏముంది, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదచెంతన ఉన్నటువంటి ఈ అలిపిరి ప్రాంతంలో సుమారు 25 ఎకరాలు ఉంది. 25 ఎకరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అక్కడ కాస్త ఈ దేవాలయాలకు సంబంధించి కొద్దిగా ప్రాజెక్టులు ఏమైనా ఏర్పాటు చేయాలి, వస్తున్నటువంటి భక్తులకి కాస్త దేవుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి, వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి అక్కడ కొన్ని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 24 జారీ చేయడం, ఆ జీవో నెంబర్ 24లో ఈ అలిపిరి ప్రాంతంలో ఈ 25 ఎకరాల్లో ఇక్కడ హోటల్స్ నిర్మించాలి. ముంతాజ్ అంటే ఏ పేరు? అది ముస్లింలకు సంబంధించిన పేరు. ఇక్కడ ఏంటి, ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఈ ముస్లింలకు సంబంధించిన హోటల్స్ని జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జీవో కూడా ఇష్యూ చేశాడు. దానికి సంబంధించి హోటల్స్ కూడా పర్మిషన్ ఇచ్చేసాడు. వాళ్ళు అక్కడ కట్టడం కూడా రంగం సిద్ధం చేశారు. అనేక వాగ్వాదాలు జరిగినాయి, అనేక గొడవలు జరిగినాయి, అనేక ర్యాలీలు కూడా జరిగినాయి ఆ సందర్భం బట్టి అప్పుడు గతంలో. అయినా జగన్మోహన్ రెడ్డి అక్కడ రెస్టారెంట్లు కట్టడానికి, హోటల్స్ నిర్మించడం కోసం చక్కగా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్లు ఎలా ఉంటాయో, ఈ యొక్క ప్యాలెస్లు కట్టడం వీటిలో ఆరు తెరిపినటువంటి వ్యక్తి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అలిపిరి ప్రాంతంలో 25 ఎకరాల్లో ఈ రిసార్ట్లు, హోటల్స్ కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి జీవో 24 జారీ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో 24ని రద్దు చేశారు. అసలైంది ఇదే కదా. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆ మార్గానికి సంబంధించిన దారిలో ఈ యొక్క ముంతాజ్ హోటల్ అంటే ఏంటి, తప్పే కదా అది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి జీవో 24 రద్దు చేశారు. అంతేకాకుండా ఈ జీవో 24లో చాలా ఉన్నాయి. అదేంటంటే గతంలో ఆ యొక్క పరిశుభ్రాలు, అక్కడ ఉన్నటువంటి ఆ చెదారం క్లీన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి సుమారు గతంలో 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అదే చెత్త నుండి ఈ రోజున సంపద సృష్టిస్తూ ఉన్నారు. పిల్లెట్లు తయారవుతూ ఉన్నాయి. ఈ తర్వాత ఈ చెత్త నుండే గ్యాస్ తయారవుతూ ఉంది, ఏ చెత్త నుండి ఎరువులు తయారవుతూ ఉన్నాయి. ఇలాగా చంద్రబాబు నాయుడికి సంపద ఎలా సృష్టిస్తే ఈ చెత్త నుండే అనేక రకాలుగా సంపదను సృష్టించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజున టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఏం చేశారంటే, చెత్త ఫ్రీగా తీసుకునే వాళ్ళు బోలంతమంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, 22 కోట్లు ఎవరు తిన్నట్టు అది ఏం ఖర్చు పెట్టొద్దు, ఈ రోజున చెత్తను ఫ్రీగా తీసుకెళ్ళి వాళ్ళు దాని చెత్త బదులు మనకి గ్యాస్ని ఫ్రీగా ఇచ్చే విధంగా నేను మాట్లాడానని చెప్పి బిఆర్ నాయుడు గారు ఆ యొక్క ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వ అధికారులు ఎలా చేయాలో ప్రతిదీ క్లారిటీగా చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వారు తీరు చూడండి, ఎక్కడ చూసిన అవినీతి అరాచకాలే. అసలు హిందువుల పట్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం చూస్తే ఎంత దారుణం అండి. హిందువుల సమాజంలో జరిగాయి. ఇదే సంక్రాంతి వస్తే ఏం చేశాడు, వెంకటేశ్వర స్వామి సెట్ని ఇంటి దగ్గర వేసుకున్నాడు. అసలు ఎవరైనా సరే దేవుడి దగ్గరికి భక్తులు వెళ్తారు తప్ప భక్తులు వెళ్ళి దేవుడిని తెచ్చుకోరు కదా. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఏంటో కూడా అర్థం కాదు. ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ యొక్క హిందూ సాంప్రదాయానికి సంబంధించి ప్రతి విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది. అంతేకాకుండా GO24లో ఈ సంబంధించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆహార పంపిణీ విషయంలో చాలా అవకతవకలు ఉన్నాయి దాంట్లో. అంటే అక్కడ మెనూ జారీ చేస్తారు కదా, ఆ మెనూలో చాలా లోపాలు ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత GO24 జారీ చేసిన దాన్ని రద్దు చేసి ఆహార పంపిణీ విషయంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. అలాగే లడ్డూ విషయంలో కూడా చాలా కల్తీలు జరిగినాయి. ఆ లడ్డూ విషయంలో కూడా ఈ రోజున నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి. ఎంత దారుణం అండి! అసలు హిందూ సాంప్రదాయం పట్ల ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు? ఈరోజు ఈ అంశాన్ని గురించి గతంలో వీళ్ళు ఎంతోమంది అక్కడ పోరాటాలు చేశారు. ఈ అలిపిరి ప్రాంతాన్ని నాశనం చేయొద్దు, ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి పాద సన్నిధి, ఈ సన్నిధికి సంబంధించి అపవిత్రం చేయొద్దు, ఇక్కడ ఏం హోటల్ ఏర్పాటు చేయొద్దని చెప్పి విస్తృత స్థాయిలో అక్కడ ధర్నాలు చేశారు. వాళ్ళని అరెస్టులు చేయడం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అంతే లేదు. ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చిన తర్వాత ఈ హిందూ సాంప్రదాయం పట్ల ఎంతో గౌరవం పెరిగింది. అంతేకాకుండా ఈ రోజున ఈ అలిపిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కోరేది ఒకటే, ఈ యొక్క 25 ఎకరాల్లో ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా అక్కడ రూపురేఖలు తీర్చిదిద్దేలా దాన్ని మంచి నైపుణ్యం కలిగినటువంటి విధంగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఈ స్థలాన్ని అలా తీసుకున్న తర్వాత చైర్మన్ గారికి అప్పచెప్తే చైర్మన్ గారు కూడా దాని మీద శ్రద్ధ వహిస్తూ దానికి ఏమైతే అవసరమో అవన్నీ తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి అక్కడ ఉన్న భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున భక్తులు వెళ్తూ ఉన్నారు. ఆ భక్తులను ఒకసారి కనుక్కోండి. గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంత దారుణంగా ఉండేది, ఈ రోజున ఎలాగుందో ఒకసారి చూడండి. సెక్యూరిటీ విషయంలో, ఈ యొక్క ఆహార పంపిణీ విషయాల్లో ప్రతి దాంట్లో ఈ రోజున ఒక నైపుణ్యత కనబడతా ఉంది. చాలా చాకచక్యంగా కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధలు వహిస్తూ ఉంది. ఒక పక్కన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుని యొక్క దర్శనం సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకుంటేనే వాళ్ళ యొక్క మార్గంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంది. గతంలో ఎన్ని దారుణంగా ఉండేదండి. కొండ చెలవలే కానీ పులులే కానీ అవి కానీ విస్తృత స్థాయిలో తిరిగాయి. ఎందుకంటే అది అంతా అడవి ప్రాంతంలో కదా, అడవి ప్రాంతంలో ఏదో ఒకటి విషపూరితమైనవి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. కానీ శ్రద్ధ వహించేవాళ్ళు కాదు. అవన్నీ తిరుగుతున్నా సరే ఫోటోలు విజువల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో భక్తులు ఎవరైనా ఉంటే ప్రమాదమే కదా. ఈరోజున కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చాలా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. లోకల్ పోలీసులు ఉంటున్నారు. చక్కని పరిరక్షణగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. చైర్మన్ గారు కూడా చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూలంకుషంగా చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యవహారాలన్నింటికి స్వస్తి పలికి ఈ రోజున ఒక హిందూ సాంప్రదాయ గుళ్ళో ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉండాలి, ఏ రకంగా ఉంటే భయభక్తులతో ఉన్నటువంటి శ్రద్ధ వహిస్తూ ఈ రోజున భక్తులు కూడా యావత్తు హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళేలా చర్యలు తీసుకుని ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యవహారాలు ఏంటో ఒకసారి చూడండి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా పెట్టుకోవద్దు. లడ్డు విషయంలో ఎంత కల్తీ జరిగిందో, అక్కడ ఉన్నటువంటి అవకతవకలు ఎన్ని జరిగినాయో ప్రతిదీ తెలుసు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మాయ మాటల నుంచి బయటకు రండి, వాస్తవాలు తెలుసుకోండి, కూటమి ప్రభుత్వం చేసే మంచి పనికి సహకరించండి.